అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తుంది అంటే విశ్వశక్తి మిమ్మల్ని మేల్కొల్పుతుంది అని అర్థం. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పనిచేసుకునే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువ కాలం జీవిస్తారు అని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడినది. బ్రహ్మ ముహూర్తాన్ని అమృతకాలంగా కూడా పిలుస్తారు. అయితే మీకు ఎప్పుడైనా తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్య మెలకువ వచ్చి కూర్చున్నారా? ఆ సమయంలో అందరికీ మెలకువ రాదు. కానీ కొంతమందికి ఆ సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తూ ఉంటుంది. ఈ సమయంలో విశ్వశక్తితో అనుసంధానం కావడానికి ఎంతో అనుకూలమైన సమయం అని చెప్పవచ్చును. బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకోండి. చదివింది బాగా గుర్తుంటుంది అని పెద్దలు ఈ సమయం గురించి చెబుతూ ఉంటారు కదా. అయితే అలారం పెట్టుకొని బద్ధకంగా నిద్రలేచే వారి గురించి కాదు కానీ తమకు తాముగా మెలకువ రావడం గురించి, ఆ సమయంలో ఎందుకు మెలకువ వస్తుందా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎంతోమంది తమకు అంత మంచే జరగాలని, కోరుకున్నవన్నీ నెరవేరాలని, బాధలన్నీ తీరిపోవాలని, కష్టాలన్నీ తొలగిపోవాలని మనసులో భావాలన్నింటినీ విశ్వశక్తితో చెప్పుకుంటూ ఉంటారు. అయితే 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో లోకమంతా గాఢ నిద్రలో ఉంటుంది. మీరు లేచి చూసినట్లయితే మీకు మొత్తం తెలుస్తుంది. ఆ నిశ్శబ్దంలో ఏదో తెలియని మార్మికత మిమ్మల్ని చుట్టుకుంటుంది. నీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఏవో ప్రకంపనాలు మెల్లమెల్లగా నీ చెవులకు, తర్వాత హృదయానికి అందుతూ ఉంటాయి. ఏదో ప్రశాంతత నీ మనసుకు తెలుస్తూ ఉంటుంది. ఆ సమయంలో మీ యొక్క మనసులోని మాటలను ప్రకృతికి చెబితే చాలా బాగుంటుంది. విశ్వానికి మీకు మధ్య ఏ విధమైన కాలుష్యము, ఎటువంటి అడ్డుగోడ ఉండని సమయము. మీ శక్తి విశ్వశక్తితో అనుసంధానం అయ్యేందుకు సరైన సమయము. అయితే 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో అకస్మాత్తుగా మెలకువ రావడానికి ఏదో కారణమైతే ఉండాలి కదా. ఏ కారణము లేకుండా కార్యము జరగదు. విశ్వంలో ప్రతి వస్తువు నియమిత సూత్రాల ప్రకారమే ఉనికిలో ఉంటుంది. ప్రతి సంఘటన వెనుక ఒక ప్రయోజనం ఉంటుంది. కనుకనే బ్రహ్మాండములోని నక్షత్రాలు, గ్రహాలు, వాయువులు, సూర్యుడు, మన భూగోళం, భూమి మీద మనము, మన వాతావరణం అన్నీ కూడా ఒక సూత్రానికి అనుగుణంగానే చలిస్తూ ఉన్నాయి. అలాగే మనము ఆ సమయంలో మెలకువ వచ్చి లేవడం వెనుక ఒక సూత్రం, ఒక కారణం ఉన్నాయి. అది ఏమిటి అనేది తెలియకపోవచ్చు కానీ ఒక ప్రేరణ ఉన్నది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును. 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో అంటే సూర్యోదయ మొదటి సమయంలో మీరు అనుకున్న పని జరిగి తీరుతుంది. మీ యొక్క గమ్యం ఏమిటి, అలాగే లక్ష్యం ఏమిటి అనేది నిర్ధారించుకొని విశ్వశక్తితో చెప్పుకోండి. మీ కోరికను నెరవేర్చుకునే శక్తి ఆ విశ్వమే మీకు అందిస్తుంది. మీ యొక్క ఆలోచనల ప్రకంపనాలు విశ్వంలోకి వెళ్ళగలిగే ఆ సమయంలో మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు. మీకు మరియు విశ్వానికి మధ్య అనుసంధానాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఆ సమయంలో అంత నిశ్శబ్దంగా ఉంటుంది కనుక ఆ సమయంలో మాటలు విశ్వానికి వినిపిస్తాయి. మీ కోరికలు స్పష్టంగా ఆ విశ్వానికి అందుతాయి. ఆ సమయంలో చేసే మీ యొక్క ప్రార్థన విశ్వానికి చక్కగా చేరుతుంది. మీ ప్రార్థనకి ఫలితంగా విశ్వశక్తి మిమ్మల్ని చేరుకుంటుంది. ఈ సమయం ధ్యానానికి అత్యంత సులువైన సమయం. ప్రతి మనిషిలోనూ ఒక సృష్టికర్త ఉంటాడు. ఆ విశ్వశక్తి మీకు ఇచ్చే నైపుణ్యంతో ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉంటారు. ఆ సమయంలో వచ్చే ఏదో ఒక ఆలోచన మిమ్మల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. అది పూర్తి చేయడం మూలంగా మీకు మరియు మీ తోటి వారికి ఏదైనా మేలు జరగవచ్చును. అందుకే ఆ సమయంలో వచ్చే ఆలోచనలను ఒక పేపర్ మీద రాసుకొని పెట్టుకుంటారు. ప్రకృతి కూడా వాతావరణంలోని అనేక తరంగాణాలు శాంతించాక ఈ నిశ్శబ్ద సమయంలో మీ యొక్క ప్రార్థనలను విని స్పందిస్తుంది. ఆ విశ్వశక్తి మిమ్మల్ని పిలుస్తుంది కనుకనే మీకు మెలకువ వస్తుంది. మిమ్మల్ని ఎందుకు పిలుస్తుంది అంటే మీ హృదయం విశ్వశక్తి పిలుపుకు సానుకూలంగా తెరిచి ఉంది కనుక మిమ్మల్ని పిలుస్తుంది.
మీతో అనుసంధానం అనుకూలంగా ఉంది కనుక మిమ్మల్ని ఎంచుకుంది. ఎన్నో కోట్ల మంది తమ తమ ఆలోచనలో విశ్వంతో అనుసంధానమై ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే మీరు ఎంచుకున్న సమయం మాత్రం ఈ బ్రహ్మ ముహూర్త సమయమే. ఈ సమయంలో తమ యొక్క ప్రార్థనలను ఆ విశ్వశక్తికి వినిపిస్తారు. విశ్వశక్తి యొక్క పిలుపుని మీరు పట్టించుకున్నారు కనుకనే మిమ్మల్ని ఆ విశ్వం ఎంచుకుంటుంది. మీకు 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో మెలకువ వచ్చింది కదా, లేచి కూర్చోండి. పాదాలు నేల మీద మోపితే మీ చుట్టూ ఉన్న శక్తులు మీ పాదాల ద్వారా అనుభూతి చెందుతాయి. ఏదో స్పందన మీ పాదాల ద్వారా మీ యొక్క మెదడుకి చేరుతుంది. మీ పాదాలు భూమిని తాకిన ఆ స్పర్శ తరంగాలుగా మారి మిమ్మల్ని విశ్వశక్తితో అనుసంధానం చేస్తుంది. అప్పుడు గమనించినట్లయితే మీ వెన్నెముక నిటారుగా నిలబడుతుంది. అది నిటారుగా నేరుగా విశ్వశక్తి వైపు చూస్తుంది. మీ వెన్నెముక నుండి సంకేతాలు నేరుగా విశ్వం వైపు ప్రయాణిస్తాయి. 3 గంటల నుంచి 5 గంటల మధ్య కాలంలో విశ్వశక్తి సంకేతాన్ని మీరు అర్థం చేసుకుంటే తలెత్తి చేతులు పైకి చాసి విశ్వశక్తి నీలోకి ఆహ్వానించండి. ఇది అంతా నేలపై నిలబడి పాదాలతో నేలను స్పృశిస్తూ నిటారుగా నిలబడి చేతులు పైకి చాచి అప్పుడు పిలవాలి. అప్పుడే మీరు తన సందేశాన్ని స్వీకరించటానికి అనువుగా ఉన్నారని విశ్వం అర్థం చేసుకుంటుంది. మన శరీరంలో పీఠభాగం నుండి శీర్షం వరకు 7 చక్రాలు ఉంటాయి. వాటిని మనం మెలకువగా ఉండి విశ్వశక్తితో అనుసంధానం అవుతున్నామని అర్థం. విశ్వశక్తి సంకేతాన్ని గ్రహించేందుకు సిద్ధం ఉన్నాము కదా. అయితే గాఢంగా శ్వాస తీసుకొని శరీరమంతా వ్యాపించిన అనుభూతిని పొందండి. తర్వాత శ్వాసను నెమ్మదిగా విడిచిపెట్టండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీకేమనిపిస్తుంది అనేది గ్రహించండి. అప్పుడు విశ్వశక్తి తన శక్తితో తన సందేశాన్ని అందిస్తుంది. అది అనుభూతి పొందాలి. తర్వాత మనసు పూర్తిగా శాంతించి ఆ విశ్వం మీకు అందించిన సంకేతాన్ని గ్రహించాక ఆ సమాచారాన్ని ఒక పేపర్ పైన రాసి పెట్టండి. లేకపోతే ఆ సందేశాన్ని కొన్ని సెకండ్లలో మీరు మర్చిపోతారు. దాదాపు 90% వరకు ఏమీ గుర్తు ఉండదు కాబట్టి వెంటనే రాసి పెట్టుకోవాలి. గుర్తుండదు అంటేనే రాయడం ఎందుకని మీకు అనిపిస్తుందా? ఎందుకంటే విశ్వశక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు చైతన్య స్థితిలో ఉండే నీ మెదడు మిమ్మల్ని తప్పుదవ పట్టిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవాలి. అందుకే నిశ్చలంగా నిటారుగా నిలుచోవడం, శ్వాస మీద ధ్యాస తీసుకోవడం, విశ్వశక్తి చెప్పింది వెంటనే ఒక పేపర్పై రాసుకోవడం చేయాలి. విశ్వశక్తిని మీరు అందుకోవాలి అంటే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. 3 గంటల నుండి 5 గంటల మధ్య మెలకువ వచ్చినప్పుడు అందుకున్న సమాచారమే మీ సవాళ్లకు పరిష్కారాన్ని చూపించే సమాచారాన్ని మీకు గుర్తుకు తెస్తుంది. ఈ సమయంలో మెలకువ వచ్చినప్పుడు విశ్వం మిమ్మల్ని పిలిచింది అని గ్రహించాలి. స్థిరంగా నిలుచొని విశ్వం దిశగా చేతులు చాచి గాఢంగా శ్వాస తీసుకొని వదిలి ప్రశాంతతతో ఆ సందేశాన్ని స్వీకరించండి. వెంటనే ఆ సందేశాన్ని పేపర్పై రాయండి. ఈ అనుభూతి భాషను మీ మనసుతో తెలుసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.